Yes, good evening everyone. So welcome back to our session. Right now in this session we are going to discuss the continuation part of electromagnetism. So the name of the topic which we are going to discuss right now is about the force experienced by a current carrying conductor. Okay, the topic name is the force experienced by a current carrying conductor. So far in the previous video class sessions we have discussed the three main important cases. And మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్ కనుక చూస్తే we have completed three different cases. ఒకటి ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం. ఎలా ఉంటుందండి, మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కాన్సెంట్రిక్ సర్కిల్స్ రూపంలో ఉంటుందని చెప్పుకుందాం. సెకండ్ కేసులో ద ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ సర్క్యులర్ కాయిల్ ఆర్ సర్క్యులర్ లూప్. సర్క్యులర్ లూప్లో లేదా సర్క్యులర్ కాయిల్లో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుందో మనం డిస్కస్ చేసాం. అలాగే థర్డ్ కేసులో ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ఏ సాలినాయిడ్. సో సాలినాయిడ్ కంప్లీట్ చేసుకున్నాం, అలాగే సర్క్యులర్ లూప్ కంప్లీట్ చేసుకున్నాం, అండ్ అలాగే లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ చూసాం, అండ్ అలాగే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయేది ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. అంటే ఒక కండక్టర్ కరెంట్ క్యారీ చేస్తున్నప్పుడు అది ఎక్స్పీరియన్స్ చేయబోయే ఫోర్స్ అనమాట. అంటే డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, అది ఏ డైరెక్షన్లో ఉంటుంది, అసలు దాని యొక్క ఇంపాక్ట్ ఏంటి, అసలు అది ఫోర్స్ ఎందుకు వస్తుంది, దేనివల్ల వస్తుంది, వాట్ కుడ్ బి ద రీజన్స్, అయితే ఏ కారణాల వల్ల అది ఫోర్స్కి గురవుతుంది. అయితే హెడ్డింగ్ ఒకసారి మరి చెప్తున్నాను. దట్ టుడేస్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ రైట్ నౌ ఈజ్ అబౌట్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై a current carrying conductor. Okay, first of all we have to select a conductor. Okay, so దీని యొక్క యాక్టివిటీని మనం ఎలా చేస్తుంటే, ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు సెలెక్ట్ ఏ గుడ్ కండక్టర్. అంటే ఒక మెటాలిక్ కండక్టర్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి కండక్టర్కి మనం కరెంట్ పాస్ చేస్తాం. ఓకే, దాన్ని మనం కరెంట్ క్యారీయింగ్ కండక్టర్ అంటాం. ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఏ గుడ్ మెటాలిక్ కండక్టర్, and to that metallic conductor we are going to pass some amount of electric current. అంటే ఎలక్ట్రిసిటీని మనం పాస్ చేస్తాం. ఆ పాస్ చేసినప్పుడు అది ఏమవుతుంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ కింద మారుతుంది అనమాట. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకొచ్చి మనం ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేయాలి. జాగ్రత్తగా వినండి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నార్త్ సౌత్ పోల్స్ మధ్య మనం ప్లేస్ చేయడం జరుగుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తున్నాను. ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, కరెంట్ క్యారింగ్ కండక్టర్కి బయట చెరో వైపులా, అంటే రెండు వైపులా, అంటే ఒక సైడ్ నార్త్ ఇంకొక సైడ్ సౌత్ కింద ట్రీట్ చేసుకుంటూ ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మధ్య మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని మనం ప్లేస్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ ఏంటండి, ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు సెలెక్ట్ ఎ గుడ్ మెటాలిక్ కండక్టర్, అండ్ సెకండ్ స్టెప్ వీఆర్ గోయింగ్ టు పాస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ త్రూ ద కండక్టర్ సో దట్ ఇట్ విల్ బికమ్ ఏ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్. అప్పుడు అది ఎలా మారుతుంది, కరెంట్ క్యారింగ్ కండక్టర్ కింద మారుతుంది. ఈ కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకొచ్చి మనం ఎందులో పెడుతున్నాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడుతున్నాం అనమాట. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు ఈ కరెంట్ క్యారీయింగ్ కండక్టర్కి అలాగే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి టూ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టూ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ వస్తాయి. అందులో ఫస్ట్ది ఏంటంటే, మనం కరెంట్ ఎప్పుడైతే పాస్ చేస్తున్నామో, అంటే ఒక కండక్టర్ని తీసుకున్నామో కదా, ఆ తీసుకున్నటువంటి కండక్టర్కి మనం కరెంట్ పాస్ చేసినప్పుడు ఆ కరెంట్కి తగ్గట్టుగా ఒక ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుందని చెప్పుకున్నాం, అవునా కదా. అంటే అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పుకున్నాం, అవునా కదా. అంటే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అండ్ అలాగే కరెంట్ క్యారీ చేస్తున్నంతసేపు దానికి చుట్టుపక్కల సరౌండింగ్ రీజియన్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎలక్ట్రిక్ కరెంట్ కంటే మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పవర్ ఎక్కువ అవుతుంది. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే టూ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆర్ గోయింగ్ టు బి డెవలప్డ్.
the first magnetic field will be developed from the current what we are passing into the conductor. మనం తీసుకున్నటువంటి కండక్టర్లో మనం కరెంట్ పాస్ చేస్తున్నప్పుడు యాజ్ we already know the relation that whenever we pass the current they develop a magnetic field. అవునా కదా, అంటే అదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇటువంటి కండక్టర్తో ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో ఉన్నటువంటి కండక్టర్ తీసుకొచ్చి మళ్ళీ మనం ఎందులో పెడుతున్నాం, ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడుతున్నాం అనమాట. అంటే 2 టైప్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉన్నాయి. అంటే ఒకటి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇంకోటి కరెంట్ క్యారింగ్ కండక్టర్ ద్వారా వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల అది ఫైనల్గా ఒక ఫోర్స్ గురవుతుంది అనమాట. ఆ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫోర్స్ అనేది ఏం క్రియేట్ చేస్తుంది, మోషన్, అంటే ఒక కదలిక. అంటే ఇప్పుడు చూడండి, మనం ఎప్పుడైతే మనకి ఫోర్స్ వచ్చిందో ఖచ్చితంగా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంది. అంటే వెన్ ఎవర్ యూఆర్ గోయింగ్ టు అప్లై సమ్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఎనీ ఆబ్జెక్ట్, ద ఆబ్జెక్ట్ ఈస్ టెన్స్ టు ఎగ్జిబిట్ ఇట్స్ మోషన్. ఖచ్చితంగా అది మోషన్లోకి రావడానికి ట్రై చేస్తుంది అనమాట, డ్యూ టు ద ఇంపాక్ట్ ఆఫ్ ద ఫోర్స్ అనమాట. అందుకే దీన్ని మనం ఏమంటాం, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని కూడా అనొచ్చు అనమాట. జాగ్రత్తగా వినండి, ఓకే. డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అనొచ్చు లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని కూడా అనొచ్చు అనమాట. అసలు ఎందుకు వస్తుంది, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ సెలెక్టెడ్ ఏ కండక్టర్, గుడ్ మెటాలిక్ కండక్టర్. ఇన్ ద సెకండ్ స్టెప్ వీ హ్యావ్ passed some amount of electric current through the conductor and we have brought that current carrying conductor into an external field so that they develops a force, it will become that it will exhibit the motion అనమాట. సో ఆ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఇట్ విల్ ట్రై టు ఎగ్జిబిట్ ఇట్స్ మోషన్. సో దాన్నే మనం డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని అంటాం అనమాట. అంటే ఖచ్చితంగా ఇప్పుడు అది ఒక ఫోర్స్ గురవుతుంది. ఎందుకు ఫోర్స్ గురవుతుంది, టోటల్ 3 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఎలక్ట్రిక్ ఫోర్స్, అంటే ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనమాట. ఇంకొకటి ఆ ఎలక్ట్రిక్ కరెంట్ తగ్గట్టుకు వచ్చే మ్యాగ్నెటిక్ ఫోర్స్. మరొక ఫోర్స్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇవన్నీ కంబైన్గా యాక్ట్ చేసి మనకి ఆ కండక్టర్ మీద ఒక ఫోర్స్ క్రియేట్ చేసి ఆ ఫోర్స్ వల్ల అదేమవుతుంది, మోషన్కి గురవుతుంది అనమాట. కాబట్టి దీన్నే మనం డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని అంటాం అనమాట. అయితే ఇప్పుడు ఆ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ అంటే అది ఏ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, లేదా అది ఏ డైరెక్షన్లో ఫోర్స్ ఎగ్జిబిట్ చేస్తుంది, లేదా దాని యొక్క మోషన్ మనకి ఏ డైరెక్షన్లో ఉంటుంది, అది ఎలా తెలుసుకుంటాం అంటే బై యూజింగ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. వెరీ 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 ఇంపార్టెంట్ రూల్, ఓకే. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం తెలుసుకుంటాం అనమాట. ఏం తెలుసుకుంటాం, ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకొచ్చి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు అది గురయ్యే ఫోర్సు లేదా అది గురయ్యే మోషన్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి మనం వీఆర్ యూజింగ్ ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అది ఎలా వాడతారు ఏంటనేది మనం నెక్స్ట్ వీడియో సెషన్లో చూద్దాం. అది మనకు బోర్డు వర్క్ కావాలి కాబట్టి ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే అసలు ఏంటి, దేనికి వాడతారని మీకు ఇంట్రడక్షన్ ఇప్పుడు చెప్తాం. అదే మనకి రైట్ హ్యాండ్ తంబు రూల్ దేనికి వాడతారో కూడా చెప్పుకున్నాం, అవునా కదా. రైట్ హ్యాండ్ తంబు రూల్కి మరొక పేరు మ్యాక్స్వెల్స్ కార్క్ స్క్రూ రూల్ అని కూడా చెప్పాం. అలాగే రైట్ హ్యాండ్ తంబు రూల్ దేనికి వాడతారని చెప్పుకున్నాం అండి, ద ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. బట్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అన్నది దీనికి వాడతాం. దేనికి, డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కానీ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కానీ ఇది అప్లై చేస్తాం. ఏది, ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనమాట. సో దీన్ని మనం ఫైనల్గా ఏ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ రూపంలో ఎలా చెప్తామంటే వెన్ ఎవర్, లిజన్ ద స్టేట్మెంట్. సో చెప్పిన తర్వాత నోట్ చేసుకోండి. వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ an external magnetic field, it experiences a force so that it will try to exhibit its motion. అది ఎప్పుడైతే ఫోర్స్కి గురవుతుందో అది మోషన్ ఎగ్జిబిట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. కరెంట్ క్యారింగ్ కండక్టర్ని ఎందుకు అంటున్నాం, కండక్టర్ని తీసుకుని ఆ కండక్టర్ గుండా మనం ఎలక్ట్రిసిటీ పాస్ చేసినప్పుడు ఆ పాస్ చేసినటువంటి ఎలక్ట్రిక్ కరెంట్ ఉన్నటువంటి కండక్టర్ని తీసుకొచ్చి ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడితే అది ఫోర్స్కి గురయ్యి అదొక డైరెక్షన్ ఆఫ్ మోషన్ని అది ఎగ్జిబిట్ చేస్తుంది అనమాట. ఆ డైరెక్షన్ ఆఫ్ మోషన్ లేదా ఆ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ని కనుక్కోవడానికి యూజ్ చేసేదే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఓకే. ఏ రూల్ అంటే ఫ్లెమింగ్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ వెన్ ఎవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ అన్ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటని అడుగుతాడు ఒక్కొక్కసారి, అవునా కదా. సో దానికి ఇది రాయాలి, ఫ్లెమింగ్స్ left hand rule is used to find the direction of force or direction of motion whenever a current carrying conductor is placed in an external magnetic field.
ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ చేసినప్పుడు అది ఫోర్స్ ద్వారా వచ్చినటువంటి మోషన్ యొక్క డైరెక్షన్ కనుక్కోవడానికి మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడతాం అనమాట. అలాగే రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అయితే ప్రొడక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ఏ లాంగ్ స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్. ఓకే, అది ఇప్పుడు మనం ఇప్పుడే చెప్పుకున్నాం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అని. అయితే ఇప్పుడు ఆ డైరెక్షన్ ఆఫ్ మోషన్ యొక్క వాల్యూ ఎంత? వాల్యూ అంటే మ్యాగ్నిట్యూడ్, అవునా కదా? మ్యాగ్నిట్యూడ్ అంటే ఒక న్యూమరికల్ ఫిగర్, అంటే ఒక న్యూమరికల్ వాల్యూ, అవునా కదా? అయితే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే దేని యొక్క మ్యాగ్నిట్యూడ్? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్ వాట్ ఫ్యాక్టర్స్ డస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ ఈస్ గోయింగ్ టు బి డిపెండెడ్? అది దేని మీద డిపెండ్ అవుతుంది? ఏది? డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నది ఏ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది? ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది లెంత్ ఆఫ్ ది కండక్టర్. మనం తీసుకున్నటువంటి లెంత్ ఆఫ్ ది కండక్టర్ బట్టి కూడా మనకి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్, డైరెక్షన్ ఆఫ్ మోషన్ డిపెండ్ అవుతుంది. ఫస్ట్ ఏంటండి? లెంత్ ఆఫ్ ది కండక్టర్ విల్ ప్లే ఏ వెరీ మేజర్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. లెంత్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అది లెంత్ బట్టి అది ఎంత ఫోర్స్తో మూవ్ అవ్వగలదు. ఎక్కువ లెంత్ ఉంటే తక్కువ ఫోర్స్తో కానీ, లేదా తక్కువ లెంత్ ఉంటే ఎక్కువ ఫోర్స్తో కానీ మూవ్ అవడం జరుగుతుంది అనమాట. అంటే ఖచ్చితంగా లెంత్ ఆఫ్ ది కండక్టర్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కీ రోల్. అలాగే సెకండ్ది లెంత్ అయిపోయింది కదా, ఇప్పుడు స్ట్రెంగ్త్ అనమాట. స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం చెప్పుకున్నాం. అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకొచ్చి ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెడుతున్నామని. అంటే ఆ ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క స్ట్రెంగ్త్ బట్టి కూడా ఉంటుందన్నమాట. ఒకటి లెంత్ ఆఫ్ ది కండక్టరు, ఇంకోటి స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అంటే లెంత్, స్ట్రెంగ్త్ అండ్ అలాగే మనం ఎంతైతే కరెంట్ పాస్ చేస్తామో, ఒక మెటాలిక్ కండక్టర్ సెలెక్ట్ చేసుకున్నామో కదా, ఆ సెలెక్ట్ చేసుకున్నటువంటి కండక్టర్లో మనం ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్, అంటే హౌ మెనీ యాంపియర్స్ యూఆర్ గోయింగ్ టు పాస్. యాంపియర్స్ అంటే కరెంట్ యొక్క యూనిట్ అనమాట. అంటే ఫైనల్గా 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అనేవి మనకి డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ కానీ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కానీ రిప్రజెంట్ చేస్తాయి. అందులో ఫస్ట్ది లెంత్ ఆఫ్ ది కండక్టర్, సెకండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అండ్ థర్డ్ వన్ వచ్చి అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ వీఆర్ గోయింగ్ టు పాస్ త్రూ ద మెటాలిక్ కండక్టర్. మెటాలిక్ కండక్టర్ ద్వారా నువ్వు పాస్ చేసిన ఎలక్ట్రిక్ కరెంట్ బట్టి కూడా ఉంటున్నావు. అంటే లెంత్, స్ట్రెంగ్త్, అమౌంట్ ఆఫ్ కరెంట్, ఈ మూడు యొక్క ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకుని డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ లేదా డైరెక్షన్ ఆఫ్ మోషన్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. మ్యాగ్నిట్యూడ్ అంటే వాల్యూ. సో ఫైనల్గా ఒక ముక్కలో చెప్పాలంటే ద టాపిక్ నేమ్ ఈజ్ ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో దీన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ ఆర్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ whenever a current carrying conductor is placed in an external magnetic field. Okay, అలా పెట్టినప్పుడు it experiences a force and finally it exhibits a motion. That direction of force or direction of motion can be used to find by the Fleming's left hand rule. Okay, and the 3 important factors on which the magnitude of direction of force and direction of motion depends are length of the conductor, strength of the strength of the external magnetic field, and third one the amount of current what we are going to pass through the metallic conductor. So this is very very important topic. So once again topic name ఏంటంటే force experienced by a current carrying conductor. సో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మరీ చెప్తాను. ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ద్వారా ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇన్ ద నెక్స్ట్ వీడియో సెషన్ వీ షాల్ డిస్కస్ అబౌట్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. అంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్లో ఏ ఫింగర్స్ వాడతాము, ఏ ఫింగర్ ఏ డైరెక్షన్ రిప్రజెంట్ చేస్తుందో మనం ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.